చిచి! దీన్నెవడైనా కాఫీ అంటాడా అనే అసలు? ఇంకోసారి నువ్వు గాని క్యాంటీన్‌కెళ్ళి కాఫీ పౌడర్ గాని పట్టుకొచ్చావంటే నిన్ను పట్టుకొని తంతాను అంటాడు మా ఆయన. ఎందుకు అనంటే నిజంగానేనండి మా ఆయన అట్లా అనడంలో అస్సలు తప్పు లేదంటే లేదు. ఈ ఒక్కసారి మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తా. మా ఆయనకి కోపం రావడంలో అస్సలు తప్పులేదు. అసలు ఏం జరిగింది అనేది విన్న తర్వాత మీరు గూడా చిచి అంటారు. ఎందుకు అంటే అన్నయ్యే రైట్ అని అంటారు. ఎందుకు అనంటే నేనేం చేస్తానంటే నాకెందుకు కాఫీ అంటే చాలా ఇష్టమండి. కానీ కాఫీ పెట్టుకోవడం రాదు. కానీ మా ఆయన చేతితో కాఫీ తాగాలంటే నిజంగా అండి ఆహా! అదృష్టం ఉండాలి. నిజంగా చెప్తున్నాను. అసలు కాఫీ ఎంత బాగా పెడతారంటే మా ఆయన ఒక్కటికి 2 కప్పులు తాగేయొచ్చనమాట. కానీ నాకేమో కాఫీ పెట్టడం రాదు. సరే, సరే మీ ఆయనని బాగానే పొగిడేస్తున్నావు గానీ ఇంతకసలు ముచ్చటేందో చెప్తా అన్నావు చెప్పు అనేసి అంటారులే. సో, చెప్తా అక్కడికే వస్తున్నాననమాట. నేనేంటి అంటే నార్మల్‌గా టీని మరగబెట్టినట్టు కాఫీని గూడా మరగబెడతాను. అదేంది? మీరు విన్నది కరెక్టేనండి. నేను కాఫీని మరగబెట్టుకొని తాగుతాను. నీ పిచ్చి తాగలయ్యా! కాఫీని మరగబెట్టుకొని తాగడం ఏంటి తల్లి అనుకుంటున్నారా? నిజంగానేనండి. నాకు అలా ఇష్టమనమాట. ఒక్కొక్కరికి ఒక్క పిచ్చి ఉంటుంది గదా! సో, నాకు ఈ రకమైన పిచ్చి అనమాట. ఎందుకంటే నాకు కాఫీ పెట్టడం రాదు. అందుకని ఏదో నాకొచ్చినట్టుగా నేనైతే కాఫీ పెడతాననమాట. అందుకే మా ఆయన అలా తిడతా ఉంటాడు. సో, మీకు కాఫీ పెట్టడం వచ్చా ఇంతకి? వస్తే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, వీడియో అయితే ఎంత నచ్చితే గనుక